మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్కు నటుడు షెయిన్ టామ్ చాకో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. షూటింగ్ టైంలో జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నానని, ఏదీ కావాలని చేసింది కాదన్నాడు. ఆ టైంలో తాను సరదాగా అన్నానని, కానీ ఏ దురుద్దేశంతో విన్సీకి హాని తలపెట్టాలనుకోలేదని అన్నాడు. విన్సీ కూడా అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉందని, ఎవరో ఆమెను ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తన వల్ల అలా జరిగినందుకు బాధను వ్యక్తం చేశాడు చాకో. నిజానికి చాకో, విన్సీ కలిసి యాక్ట్ చేసిన చిత్రం సూత్రవాక్యం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిశూరులోని పుతుక్కాడ్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో విన్సీని క్షమాపణ కోరాడు చాకో. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న విన్సీ సోనీ అలోషియస్ చాకో వివాదంపై స్పందించారు. ఆ సమయంలో చాకో ప్రవర్తనతో తాను ఇబ్బంది పడ్డది నిజమేనన్నారు నటి విన్సీ సోనీ అలోషియస్. తాను ఎంతగానో అభిమానించే చాకో నుంచి అలాంటి ప్రవర్తనను ఊహించలేదన్నారు. నిజానికి చాకోపై తాను స్పందించిన తీరు పట్ల చాకో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో బాధపడ్డారని, ఇక ఇంతటితో ఈ వివాదం సమసిపోయినందుకు హ్యాపీగా ఉందని అన్నారు. అయితే విన్సీ వ్యాఖ్యలపై అక్కడే ఉన్న చాకో రియాక్ట్ అయ్యాడు. తాను అలా చేస్తానని అనుకోలేదని, తన వల్ల బాధపడి ఉంటే క్షమించమని విన్సీని ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాకోపై రెస్పెక్ట్ మరింత పెరిగిందని, చాకోలో మార్పు కనిపిస్తుందన్నారు విన్సీ. ఏదేమైనా చాకో తన తప్పు తెలుసుకున్నారని చెప్పింది విన్సీ. సూత్రవాక్యం మూవీ షూటింగ్ టైంలో తనతో షెయిన్ టామ్ చాకో ఇబ్బందికరంగా ప్రవర్తించారంటూ గతంలో నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించారు. ఇదే విషయంపై మలయాళ ఫిలిం ఛాంబర్లోనూ విన్సీ కంప్లైంట్ చేశారు. తాజాగా వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సూత్రవాక్యం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విన్సీ సోనీ అలోషియస్ కు చాకో క్షమాపణలు చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.